హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబ్రోస్ థిక్గా పెంచుకోవడానికి మన వంటింట్లోనే దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెమెడీస్ని చూద్దాం. ఐబ్రోస్ థిక్గా పెరగడానికి రెమెడీని చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ని చూద్దాం. క్యాస్టర్ ఆయిల్ ఒక బౌల్ తీసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని తీసుకుందాం. క్యాస్టర్ ఆయిల్ ఐబ్రోస్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్లో ఉండేటటువంటి ప్రోటీన్, విటమిన్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఐబ్రోస్ పెరగడానికి బాగా యూజ్ అవుతాయి. చూసారు కదండి, మనం ఒక 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని ఈ బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు ఈ క్యాస్టర్ ఆయిల్ని కాటన్ సహాయంతో అయినా సరే, లేదంటే మీరు మీ చేతి వేళ్లతో అయినా సరే తీసుకొని మీరు మీ ఐబ్రోస్ మీద మీ చేతి వేళ్లతో అయినా సరే, లేదంటే ఏదైనా కాటన్ని దీంట్లో డిప్ చేసుకొని మీ ఐబ్రోస్ మీద రాసుకోవాలి. ఐబ్రోస్ థిక్గా పెరగడానికి ఇంకొక చిట్కాని చూద్దాం. కోకోనట్ ఆయిల్. ఈ బౌల్లో మనం 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని తీసుకుందాం. కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఇ, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ని మసాజ్లా చేయండి. మసాజ్లా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా మీరు నైట్ నిద్రపోయే ముందు చేయండి. తర్వాత మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇలా మీరు 2 మంత్స్ పాటు చేయడం వల్ల మీ ఐబ్రోస్ అనేవి థిక్గా పెరుగుతాయి. ఐబ్రోస్ని థిక్గా పెంచుకోవడానికి మూడవ చిట్కా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. మనం దీంట్లో కావాలంటే ఓన్లీ అలోవెరా జెల్ అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. అలోవెరాలో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్ని అది ఆపుతుంది. అలాగే హెయిర్ని పెంచడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది. ఓన్లీ అలోవెరా జెల్ అయినా సరే మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం ఈ మిశ్రమాన్ని ఎక్కువైనా సరే ప్రిపేర్ చేసుకొని ఏదైనా కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు రాత్రి నిద్రపోయే ముందు మీ ఐబ్రోస్ మీద అప్లై చేసుకోండి. అలాగే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీరు ఐబ్రోస్ని వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు కంటిన్యూస్గా చేసినట్లయితే కనుక మీ ఐబ్రోస్ అనేవి థిక్గా పెరుగుతాయి. ఐబ్రోస్ థిక్గా పెరగడానికి 4వ చిట్కాని ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ని చూద్దాం. ఉల్లిపాయ. మనం ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం ఉల్లిపాయని ఇలా పేస్ట్లా తయారు చేసుకున్నాం. చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ పేస్ట్ నుంచి ఉల్లిపాయ రసాన్ని విడిగా తీసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇలా పేస్ట్ని మనం వడపోసుకుందాం. చూసారు కదండి, మనకి ఉల్లిపాయ రసం అయితే కనుక రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ రసంలో మనం కాటన్ని డిప్ చేసుకొని మీ ఐబ్రోస్ మీద అప్లై చేసుకోండి. ఇలా మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఉల్లిపాయ రసాన్ని మీ ఐబ్రోస్ మీద అప్లై చేసుకోండి. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీ ఫేస్ని వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు ఒక 4 వారాల పాటు కంటిన్యూస్గా చేయడం వల్ల మీ ఐబ్రోస్ అనేవి థిక్గా పెరుగుతాయి. ఐబ్రోస్ థిక్గా పెరగడానికి ఇంకొక చిట్కాని ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ని చూద్దాం. లెమన్ని మనం కట్ చేసుకొని ఇలా జ్యూస్ని పిండుకుందాం. చూసారు కదండి, మనం లెమన్ని కట్ చేసుకొని ఇలా జ్యూస్లా చేసుకున్నాం కదా. లెమన్ మన ఐబ్రోస్ని థిక్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. లెమన్లో విటమిన్ సి, బి ఉంటాయి. అవి మన ఐబ్రోస్ని థిక్గా అవడానికి బాగా యూజ్ అవుతాయి. మనం ఈ లెమన్ జ్యూస్ని కాటన్తో డిప్ చేసుకొని మీ ఐబ్రోస్ మీద అప్లై చేసుకోండి. లేదంటే మీరు లెమన్ స్లైస్ అయినా సరే ఐబ్రోస్ మీద పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఈ లెమన్ జ్యూస్ని కాటన్తో డిప్ చేసుకొని
ఐబ్రోస్ మీద అప్లై చేసుకోండి. ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉంచిన తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు చేసినట్లయితే గనక 4 వారాల్లో రిజల్ట్ని మీరే గమనిస్తారు. చూసారు కదండి వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video. Like and subscribe for more videos.